హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బాల హోమ్ కుకింగ్ ఛానల్. హాయ్ మమ్మీ. హాయ్ 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 ఏం చేస్తున్నావు మమ్మీ? ఈరోజు వంట ఏం చేస్తున్నావు మమ్మీ? స్వీటా? ఈరోజు వంట స్వీట్ ఐటమ్ చేస్తున్నాను నవీన్. మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేయడం ముందు ఏంది మమ్మీ గమగమలాడుతుంది? ఈ చికెన్ కూర, చికెన్ ఫ్రై చేసిన. చికెన్ ఫ్రైయా? అదిరిపోని స్మెల్ వస్తుంది మమ్మీ. తొందరగా అన్నం పెట్టేమో తినేస్తా. అవునా? ముందు అన్నం పెట్టేనా? సరే చెప్పు, ఇంకేం చేస్తున్నావు? చికెన్ ఫ్రై చేసిన. చికెన్ ఫ్రై చేసిన ఆల్రెడీ. కానీ చికెన్ ఫ్రై వీడియో చూపెట్టా? ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి చానా కొబ్బరి చానా వీడియో. మన ఇంట్లో ఉత్తగా తినడానికి చికెన్ ఫ్రై చేసినావు. సరే అది కూడా చూపిద్దాం అయితే వీడియోలో ఉత్తగా. సరే చికెన్ ఫ్రై ఒకసారి చూపి. సరే. సో మెయిన్ స్పెషల్ ఏంది ఈరోజు? కొబ్బరి చానా. సరే సరే కొబ్బరి చానా చేయం మమ్మీ. చాలా రోజుల తర్వాత ఎంత మంది అడిగినరు కొబ్బరి చానా చేయండి, ఏదైనా స్వీట్ చేయండి అని. అవునవును. అన్ని స్వీట్ల కంటే ఇది మన నీకు మాత్రం చేసే కొత్త స్వీట్ అన్నమాట. ఎవరు చేయరు సాధారణంగా. పాతకాలపు వంట. ఈ కాలంలో తెలిస్తే చేసుకుంటారు మమ్మీ, డైలీ చేసుకుంటారు. అంత బాగుంటది నాకు తెలుసు కదా. అందులో ఈ కాలం కొబ్బరి బాగుంటుంది, వేస్ట్ అయిపోతుంది. చూస్తే చాలా మంది చేసుకుంటారు. అబ్బో పండి చికెన్ ఫ్రై పద మమ్మీ తిందాం. అక్క నువ్వు తినేసేయండి. అవునా? వీడియో చేద్దాం. ఓకే, చికెన్ ఫ్రై తినేసి మంచిగా కొబ్బరి చానా వీడియో చేద్దాం. చూడండి, కొబ్బరి చానా చూసి తప్పకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. ఎక్కువ షుగర్ తినకండి, ఎక్కువ షుగర్ మంచిది కాదు, లిమిట్లో తినండి. అంతే కదా మమ్మీ? అంతే అంతే. నువ్వు చేసి నువ్వు కూర చికెన్ ఫ్రై మాత్రం అదిరిపోయింది మా. చెరొక లెగ్ పీస్ వేసి ఎప్పుడు చేస్తా కానీ ఈరోజు మాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ ఆకలి ఉండబట్ట తెలీదు. బాగానే ఉంటుంది, ఎప్పుడు బాగానే ఉంటుంది. నవీన వేయలేకపోతున్నావా? చూపి. అన్నం రెడీ. అన్నం కూడా ఈరోజు చాలా వండిన, ఏదో మరి నీకు తెలిసినట్టుంది ముందే. అందరూ బాగా తింటారని చాలా వండిన. ఓకే ఓకే. కానీ డాడీ ఇంకా పన్నెండు రాలే మమ్మీ. అవును. అంతలో మనం తినేద్దామా? నేను అక్క తినేస్తాం. బాగా చికెన్ చూసిన తర్వాత ఇంకా ఆగలేము కదా. అక్క వచ్చింది కదా ఆఫీస్ నుంచి. వచ్చింది రూమ్ లో ఉంది. పిలువ అయితే తినేద్దాం. రామా వస్తుందంట. వస్తుంది. ఫ్రై అయ్యి మమ్మీ. ఈ వీడియో యాక్చువల్లీ చికెన్ ఫ్రై గురించి కాదు, ఉత్తగా ఇంట్లో తింటున్నాం కాబట్టి చూపిస్తున్నాం అంతే. కానీ ముఖ్యమైన వీడియో ఈరోజు కొబ్బరి చానా. మా అమ్మ చేసే స్పెషల్ కొబ్బరి చానా స్వీట్. నాకు మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నా. అవ్వ చేసింది నేర్చుకున్నావు. తర్వాత చెప్తా. ఆ స్పెషల్ యాక్చువల్లీ వీడియో. సో కంటిన్యూ అవుతుంది. కొబ్బరి చానా వీడియో చూస్తూ ఉండండి. ఇంతలోపు మేము చికెన్ ఫ్రై లాగిచ్చేస్తాం. లివర్లు మా ఇద్దరికైనా లెగ్ పీసులు పాపం నీకు డాడీకి లేవా? నేను తిరగను, నా భోజనం అయిపోయింది. అవునా? నా భోజనం 6 గంటలకంతా అయిపోయింది. అవునా? అయ్యో వద్దు. నో చికెన్ ఇంత స్ట్రిక్ట్ అయిపోయింది నా భోజనం. ఓకే ఓకే సూపర్ మమ్మీ. సూపర్. నువ్వు ఆల్రెడీ బాగానే ఉన్నావు మమ్మీ. ఇక్కడ సూపర్ మమ్మీ. లావులేనా? కానీ లావ్ అనేది నాకు కొద్దిగా సన్నంగా ఉండాలని ఆశ. అందులో ఒకటి షుగర్ వచ్చింది, అందు కొద్దిగా తగ్గాలని 6 గంటలకే తింటా నా భోజనం. అది ఏదన్నా కానీ భోజనం అంటే ఏం పెద్ద భోజనం కాదు. కీర దోసకాయ, చపాతి, డ్రై చపాతి 6 గంటలకే తినేస్తా. నేను డాడీ అన్నాడు నువ్వు అసలు ఏం లావలేవు, ఏంటంటే షుగర్ కంట్రోల్ ఉంటుందని కొద్దిగా ఫుడ్ కంట్రోల్ చేయనడు అంతే. అవును మా ఆయన. చూపి నవీను. చూపిస్తున్నా. అక్కకు రాళ్ళబండకు పోయిందిరో. గుండెకాయలు రాళ్ళబండకు అక్కకు. మరి నీకేదే? నీకుంది నవీన. ఇదిగో ఇదిగో. డాడీకి వద్దు. డాడీ చికెన్ తిండా? సరే రామ్మా పాపం చూపిద్దాం కానీ చూడడానికి ఇష్టపడదు, వీడియోలో పడడానికి ఇష్టపడదు. వద్దులే, ఎప్పుడన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు చూపిద్దాంలే. మంచిగా రెడీ ఉంటారు అప్పుడు చూపిద్దాం. పని చేసి వచ్చి ఉంటారు. నువ్వు తింటా రామ్మా. ఓహో తలుపేసి ఉండ. పాపం తలుపేసి రారా అంటే ఏడవుతుంది మమ్మీ. నేను రెడీ అవ్వటానికి తలుపేసిన, అంత అడావుడి. అయినా ఈరోజు పల్లి శనగ పల్లి శన
కొబ్బరి చెన ఎప్పుడు మర్చిపోతూనే ఉంటది ఎప్పుడు మా నవీన్ ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాడు కొబ్బరి చెన. ఈ రోజు చేద్దులే మస్తు తినన్నా. ఈ రోజు నేను కూడా కొద్దిగా షుగర్ స్వీట్ తింటా. తిను ఈ రోజు, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత చేస్తాను. ఈ రోజు భోజనం కూడా చేస్తుంటావు కదా. భోజనం కూడా చేస్తున్నా. మా వాడు ఈ మధ్య నిజం చెప్తాడు, ఈ మధ్య కంట్రోల్ పోట్లేడు. ఒకరోజు లేదు చెప్తా, ఒకరోజు జిమ్ము పోతున్నాడు, ఒకరోజు పోట్లేడు. మళ్ళీ మంచి సీరియస్ పోయినప్పుడు మంచిగా చేస్తున్నాడు, అప్పుడు చెప్తా. ఇప్పుడైతే మంచి ఒకరోజు తింటున్నాడు, ఒకరోజు పోతున్నాడు, ఒకరోజు తింటున్నాడు, ఒకరోజు పోతున్నాడు. నీ ఫీలింగ్ అంటే నా ఫ్రస్ట్రేషన్ చెప్పుకుంటాను, చెప్పుకుంటుండ బాధ, నీ కోపము. చికెన్ వేస్ట్, డబుల్ వేస్ట్. ఎడదిరిగి వీడియో పుణ్యం అని చాలా రోజుల తర్వాత కొబ్బరి చెన చేయబోతున్నాం ఈ రోజు. నిజంగా అప్పుడెప్పుడో తిన్న జ్ఞాపకము, చాలా సంవత్సరాలు అయింది. తెగులపల్లి ఉన్నప్పుడు చేసిన. సరే తిన్నా. సరే తినిపో. చికెన్ ఫ్రై విత్ రైస్ తినేసి టేస్ట్ ఎట్లా చెప్తా. మళ్ళీ అంటుంటావు కదా అచ్చం ఇయే అని. మమ్మీ నీ వాయిస్ అంతా పడుతుంటది మమ్మీ మైక్ లో ఉండి. అవునా? అద్దరిపోయింది మమ్మీ. చికెన్ కూడా మంచిగా ఉడికింది, సూపర్ ఉంది. మమ్మీ నువ్వు చేసిన అన్ని చికెన్ ఫ్రైలలో ఆనియన్. ఓకే, థ్యాంక్ యూ. ఈ చికెన్ ఫ్రై చాలా హైలైట్ మమ్మీ. యాక్చువల్లీ వీడియో చేసి ఉండాల్సింది, ఇంత సాఫ్ట్గా ఎట్ట వచ్చింది. ఏమో ఉంది కదా, స్వీట్ ఐటమ్ చేసేది ఉంది కదా అని ఇది వీడియో తీయలే. నెక్స్ట్ టైం ఇంకోసారి చేసి చూపిస్తానులే. సరే మమ్మీ, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మమ్మీ చికెన్ ఫ్రై రైస్ కడుపుండ తినేసా. పూర్తి మల్లయ్య మమ్మీ, పూర్తి మల్లయ్య సూపర్ ఉంది. సరేనండి, నేను కొబ్బరి చాన్ చేస్తుంది. ఇదిగోండి కొబ్బరి చాన్ అంటే ఏం లేదు, ఎండు కొబ్బరి ముక్కలు చేసిన, ముక్కలు చేసి ఇదంతా నొప్పి నాకు నవీన, అంత నొప్పి. మరి నాకు చెప్పచ్చు కదమ్మా, అట్లా పెద్ద పెద్ద హార్డ్ వర్క్లు ఉంటే కడిగిన ఉన్నాయి కదా. చెప్పలేదు నీకెందుకులేని. ఎండు కొబ్బరి ముక్కలు చేసుకోవాలా, పోతే పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలా. 2 కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నా. నిన్న చేద్దామని చేసి పెట్టినాను, అందువల్ల లేట్ అయిపోయింది. ఈరోజు చేస్తుండా. ఇట పల్లీలు పొట్టు తీసి సగం కలుపుకోవాలా. ఓకే. సో కొబ్బరి చట్నీ చేయడానికి కావాల్సిన ఎండు కొబ్బరి, పల్లీలు వేయించిన పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలా. ఓకే. ఇప్పుడు మనం చక్కెర పోసుకోవాలా. నోట్లో కాదు, గిన్నె పొయ్యి మీద పెట్టి దాని గిన్నెలో చక్కెర, ఒక గ్లాసు చక్కెర పోస్తే 1 గ్లాసు బావు అవి పోస్తాను. 1 గ్లాసు చక్కెర పోసినా కదా, నీళ్ళు కొంచెం చాలు. ఎన్ని ఒక పావు కూడా అవసరం లేదు. ఒక చిన్న టీ గ్లాసుడు పావు పడుతుంది. అంటే ఎన్ని కన్ఫ్యూజన్, పెద్ద సమస్య వచ్చి పడిందా. 1 గ్లాసు చక్కెర పోసిన, ఇవి 1 పావు పోస్తా. 1 గ్లాసుకి ఈ కొబ్బరి ముక్కలు 1 పావు పోస్తా. కానీ నీళ్ళు పావు, సగం తక్కువ పావు. 1 గ్లాసు చక్కెరలో పావు గ్లాసు నీళ్ళు పోసిన. ఇప్పుడు మనం గ్యాస్ ముట్టించుకుందాం. సో మమ్మీ ఏంటి లేటెస్ట్ న్యూస్ ఏంది? పాపం హైదరాబాద్లో చూసినవా హైడ్రా అంటే ఇది కూల్చివేతలు అనమాట. చెరువుల్లో ఎవరైతే ఇల్లు డెవలప్ చేసిండ్రో అవన్నీ ఇల్లులు ఇప్పుడు కూల్చేస్తుండ్రంట. మరి అప్పుడే రిజిస్ట్రేషన్స్ అమ్ముకోవడాలే లేకుండా ఆపి ఉండాల్సింది కదా. అప్పుడు ఏం చేస్తున్నారు, కొనేటప్పుడు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళకి అమ్మి ఈ డబ్బులు తీసుకుని పోయేటప్పుడు ఏం చేస్తున్నారు. ఎంత కష్టపడి మాలు మసాలు తెచ్చుకొని కట్టుకొని అంత చేస్తే ఇప్పుడు తీసేయనట్టు అయిపోయిందా. ఎంత బాధ, ఏడుస్తారు. ఇంకోటి మొన్న రీసెంట్ లాస్ట్ వీకే ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి 2-3 లక్షలు అంట రిజిస్ట్రేషన్ కి, గవర్నమెంట్ ఆఫీస్ కి. మరి ఆ రిజిస్ట్రేషన్స్ అన్ని ఎట్లా చేపించుకున్నారు? తప్పు కదా ఇవన్నీ వాళ్ళు. చాలా బాధ అనిపించింది. చాలా బాధ. ఇట్లా ఎవరికి జరగకూడదు. ఇల్లు అంటే మాటలు కాదు. మరి ఇల్లు పోతుందంటే జీవితమే ఇల్లు అంటే. రేవంత్ రెడ్డి సీఎం మరి అట్లా చేస్తాడు. మరి ఎవరి మంచో ఎవరి చెడో తెలియదు కానీ
సరే అయితే స్టార్ట్. ఇట్లా చేసి మనం తిప్పుకుంటూ ఉండాలి, వదిలేయకూడదు. వదిలేస్తే మాడిపోద్ది. అవునా? మంచిగా కరిగిందా ఇట్లే తిప్పుకుంటూనే ఉండాలి. మనం నిలబడి తిప్పుతూనే ఉండాలి. ఏం చేసేది లేదు. పెద్ద సమస్య వచ్చి పడింది మమ్మీ. కొబ్బరి శనగ మనం ముందు ఇక్కడ చేస్తేనే అవుతుందా లేదా మనం అటు పక్క పోయిన అయిపోద్దాం మమ్మీ? మనం పోయిందా పడేసి అటు పోతే కొబ్బరి శనగ ఉంటుంది. ఎందుకంటే కాలం మారిపోయినది కదా. ఎంత కాలం మారినా మనం చేస్తూనే ఉండాలి. కొద్దిగా అభివృద్ధి అయింది అంతే. అవును. మనం ఒక గిన్నె తీసుకొని ఇందులో పూసేది నెయ్యి 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 తీసుకొని నెయ్యి పెద్ద ప్లేట్లో. ఓకే, జిఆర్బి నెయ్యి పెద్ద ప్లేట్లో. అంటే ఇది ఆ వేడిగా ఉడికిన పాకంతో ఎన్ని వేసినప్పుడు ఈ ప్లేట్లు వేయడానికి, ప్లేట్లు వేసినప్పుడు అతుక్కోకుండా నెయ్యి వేస్తాం. కవర్ వేయకూడదు కదా, కాలిపోతుంది. కవర్ వేయదు అసలు, నెయ్యి వేస్తాం. ఇది టేస్ట్ కూడా రావాలి కదా. అది అట్టుకొని గమ ఆడుతుంది. ఇదే నన్ను చూపి మా అమ్మ అరిసెలు కొబ్బరి శన మా అమ్మ చేస్తుంది. అసలు తిరిగేలేదు. ఇంకా మా అమ్మ చేసినట్టు అసలు నేను ఇంతవరకు ఊరిని చూడలే. ఏరే ఐటెంలు అన్నీ చేయలేదు మా అమ్మ. కానీ కొబ్బరి శన అరిసెలు చేసిందంటే అసలు 20 రోజులు తింటున్నా కూడా ఎంత బాగుంటాయి అరిసెలు అయితే. ఇప్పుడు నువ్వు చేసే బాగానే ఉంటాయి. అవ్వ పేరేం చెప్పు? అవ్వ పేరు నాగమ్మ. నాగమ్మ బతులో ఆడపిల్ల, దేరగలో కోడలు. ఏం గర్వం అబ్బా చెప్పుకోవడంలా. చెప్పమన్నావు కదా, తగ్గేదే లేదు. లేదు ఇప్పుడు మా మమ్మీ డాడీ లేదు. ఉంది మమ్మీ, మనతోటి ఉంది మా అవ్వ. మన ఆలోచనలో మన జ్ఞాపకాలలో ఉంటుంది. మరి పెదమ్మోళ్ళు ఎట్టున్నారు? అయ్యో అదెట్టు కాలేదు పెట్టున్నా కదా, ఇప్పుడు తీసి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాడు, ఇప్పటికీ ఏదో ఒకటి కాలేదు. వంటలో ఎప్పుడు ఏదో ఒకటి కాలుతూనే ఉంటుంది. టీ కప్ కూడా కాలుతూనే ఉంటుంది. ఈ మధ్య టీ తాగటం తగ్గింది, కానీ టీ తాగేటప్పుడల్లా పేదాలు కాల్చుకుంటున్నాడు. ఏమనుకుంటా తెలుసునా, అబ్బో కాలకుండా తాగాల అనుకుంటా, కానీ కాలే ఉంటది. పెదమ్మకి హాయ్ చెప్పు మరి, మన వాళ్ళకి, పెదమ్మ వాళ్ళకి, చిన్నమ్మ వాళ్ళకి, అందరికి హాయ్. వీడియో చూసే వాళ్ళందరికీ హాయ్ అని చెప్పు. అసలు హాయ్ చెప్పలేదు నువ్వు. చెప్పు, ఇప్పుడు చెప్పు. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు బాల హోమ్ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు గుర్తొచ్చిర్రు. అందరు మంచిగా ఉన్నారు కదా. డిన్నర్ చేశారు, ఇంతలోకి చేయలేదు. మేము కాబట్టి చేసినాం, కానీ ఇంతలోకి 7 o'clock ఎవరు చేస్తారు? ప్రపంచంలో ఎవరు చేయరు. సో యాక్చువల్లీ మన కామెంట్లో ఇంతకుముందు అడిగేటోళ్ళు కదా స్వీట్ చేయండి అని, ఈ వీడియో వాళ్ళ కోసమే. కొబ్బరి శనగ వీడియో కామెంట్ పెట్టారు. మన వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను. డెడికేట్ అంటే డెడికేట్ అంటే ఇది ఏంది? పార్సల్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తాం మమ్మీ. ఇంటికి పంపిను, వాళ్ళు చూసి కిట్న కొబ్బరి మిగిలిపోయి ఉంటే కొన్ని పల్లెలు తెచ్చుకొని చక్కగా కొబ్బరి పచ్చిదే ముక్కలు తీసుకొని ఎండబెట్టుకోండి, పచ్చి కొబ్బరి ఉంటే. ఎందుకంటే ఎండి నాకు తెగదు, చాలా కష్టం. నాకైతే వీళ్ళంతా నిప్పులేసి. నువ్వెందుకు అంత నాకు చెప్పుకుంటే మొద్దుకాయ తీసుకొని ముక్కలు పచ్చి కొబ్బరి సన్న మెత్తగా దిగుద్ది కదా, కట్ చేసిన తర్వాత ఎండబెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఏదో నాకు తెలిసింది, ఒకరోజు చెప్తా ఉండా. ఇది బాలా హోమ్ కుకింగ్ మమ్మీ, నీ ఐడియాలు నీ ఛానల్లో పోతుంది. నా ఐడియా నా ఛానల్ వరకు ఉంటుంది కదా. నీ ఐడియాలు నువ్వు చెప్పు. నచ్చింది, నచ్చిన వాళ్ళు ఫాలో చేసుకుంటారు, నచ్చకపోతే చెప్తారు కామెంట్ రూపంలో. ఏం పోతుంది. మరి పోయిన వీడియోకి ఏమైనా కామెంట్ పెట్టినరా? నెక్స్ట్ ఏం వంట చేయాలో వంట చేసి పెట్టలేదు, కానీ మంచిగా పెట్టారు అందరు. ఓకే, బాగుంది. వీడియో తక్కువ ఉండయి, ఎక్కువ గబగబా అదే చేయాలా, వీడియోలు తక్కువ అవుతున్నాయి అని పెట్టారు. సరే, ఎక్కడ వచ్చింది? ఉడుకుతా ఉంది కొంచెంసేపు. పాకం కొబ్బరి ఇదేంటి, చక్కెర పాకం. సో చక్కెర పాకం కరెక్ట్ గా ఏమంటారు,
జారాల తీగ పాకం తీగ పాకం తీగ పాకం రాకూడదు, తెంపు పాకం రావాలా. తీగ పాకంకి తెంపు పాకానికి తేడా ఏంది? అంటే తీగ పాకం అంటే బంక బంకగా ఉంటది, ఓకే మన గులాబ్ జాముకు వాటికి వేసుకుంటాం. ఓకే ఇది అంత అయిపోవాలా, ఓ అంటే గట్టిగా అవ్వాలా? గట్టిగా కావాలా. పెద్ద పనే, పెద్ద పని. పెద్ద పని పెద్దది కాదు. ఈడ ఒకరో పాకం పడతావు చూడు, అది ఒక్కరో టెక్నిక్ ఉంది అలా. పని అంతా ఈజీ. ఇందులో ఏమేమి వేస్తావు? టోటల్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తావు? ఇంగ్రీడియంట్స్ ఏమి లేదు. కొబ్బరి, పల్లీలు, ఏంచిన పల్లీలు, చక్కెర, యాలక్ పౌడర్ ఎట్లా వద్దు, అవసరం లేదా? వద్దు. కానీ వేరే వాళ్ళు చూసేటోళ్ళు యాలకులు ఇష్టమైతే వాళ్ళు వేసుకోవచ్చు కొద్ది పౌడర్, ఇష్టమైతే కొద్ది పొడి యాలకులు ఒక్క కలవు పొడి వేసుకోండి. మేమైతే మా స్మెల్ మాకు నచ్చదు. ఓకే అంతేనా? ఎంత ఈజీ, 3 ఇంగ్రీడియంట్స్ వేసేది, కలిపెట్టేది, పెట్టేది. అంతే. ఎవరికి తెలియదు మా యూట్యూబ్ లో చూసిన కొబ్బరి చెన్న నువ్వు వీడియో చేస్తాను అనేసరికి కొబ్బరి చెన్న కొడితే ఒక్క వీడియో లేదు, అసలు తెలియదు ఎవరికి ఇట్లా చేస్తారని కూడా. పోతుందా? ఒక చెప్పినా కదా, ఒక గ్లాసు పావు. దీంట్లో పెట్టకూడదు, దీంట్లో పెట్టి గంట వేరే తెచ్చినా వద్దులే, ఇదేముంది కాలుతుంటాడు, అదర కాలుతుంది. ఓ అమ్మ ఇంత లావును కాలుతుంటే ఇదెట్ట పట్టుకున్నావమ్మా? అర్రే ఇది తీసుకో. ఏది తీసుకోరా? అదే అది దాంట్లో వేయచ్చులే, అది తీసుకుంటే గట్టి తీసుకుంటున్నావు అని. తక్కువైనప్పుడు కదా నవీన. ఏంటిది సిరప్? సిరప్ తక్కువైంది. ఇప్పుడు చక్కెర వేయలేవా? వేయచ్చు, వేసే మరి ఏం కాదు. బావా డాడీ వచ్చినట్టు. హాయ్ డాడీ, నీకోసం కొబ్బరి చెన్న చేస్తుంది డాడీ మమ్మీ ఈరోజు. చూడు, ఓ అరటిపండు తీసుకొచ్చింది మమ్మీ నీకోసం. నా కోసం మేము పల్లీలు తెచ్చింది, శనక్కాయలు. నువ్వేమో అరటిపండ్లు తెచ్చింది. శనక్కాయలు తెచ్చింది. ఉడకబెట్టిన కాయలు మరి అవి సామాన్ తిన్నాము. సో పాకం ఏమైనా తక్కువ అయితే అట్లా నీళ్లు పోసేసి చక్కెర వేయచ్చు. ఇప్పుడు చెప్పు. చక్కెర వేయచ్చు. పాకం తక్కువ అయిపోయింది, గట్టిగా. నేను ఏం చేసినా తెలుసా, మా నవీన్తో మాట్లాడతా అవి పోయటం మర్చిపోయినా. తప్పు చేస్తే ఒప్పుకోవాలా. అంటే ఇప్పుడు తప్పు నాదేనా? గట్టిగా అయిపోయింది. గట్టిగా అయిపోయేసరికి ఏం చేసినా నీళ్ళు పోసినా. ఇప్పుడు కరిగిపోద్ది, ఏం కాదు, కరిగిపోద్ది. ప్రాబ్లం ఏం లేదు. నువ్వు చూడు, అవి నా కోసం తెచ్చిందని చెప్పినా కదా, అయినా సరే శనక్కాయలు అంటే ఏ అంటున్నాడు. శనక్కాయలా ఇస్తా పద. గట్టిగా అయిపోయింది బాబు. నాతో మాట్లాడుతూ చెప్పిన మళ్ళీ నీకు ఎందుకు రిపీట్ చేయడం? ఏం లేదు, అయిపోయింది. అది వేడి అయితే మామూలు అయిపోతుంది డాడీ. చల్ల మామూలు అయిపోతే ఏం అయిపోయా, కొద్ది ఉడకాలంతే. ఓ ఏమో శనక్కాయలు ఆ పిల్ల నాకు తెచ్చింది. శనక్కాయలు అంటున్నాడు. రా డాడీ ఆవాహ్యమే ఉండడానికి. అనోని అంటే తక్కువ అని అర్థము. తక్కువ ఉన్నాయి మరి, కొనుక్కొచ్చి నీ అంతగానే ఉంటాయి. 20 రూపాయలకి ఇంత చిన్న గ్లాసు ఇస్తారు. 2 గ్లాసులు తెచ్చింది 40 రూపాయలకి. నేను 4 కాయలు ఉన్నా కాసిన అనిపించిన. ఒక కేజీ కొనొచ్చు కదా. ఏమన్నా తిండిపోతలాగా అనిపిస్తున్నాను అంట. డాడీ అంటాడు నేనేం తిండిపోతులాగా అనిపిస్తున్నా అంటుండు డాడీ. నేను తిండిపోతే మరి. అవునా? కానీ మనందరికంటే సన్నగా ఉండేది డాడీనే. పని చేస్తారు కాబట్టి సన్నగా ఉంటారు. తిండిపోతులు అందరూ లావుగా ఉండాలి కదా అంట. అది తినుకుంటే మనల్ని అంటుంటారు మమ్మీ పాప. అది నిన్ను డయట్ చేసి నిన్ను అంటే నేను కూడా ఒకప్పుడు బాగానే తిన్నా కానీ ఇప్పుడు మాత్రం
ఒకప్పుడు ఎప్పుడో తిన్నావు. అప్పుడు తిన్నది ఇప్పుడు ఉంటుందా? ఎప్పుడు ఆకలి అప్పుడే. అంతేలే. ఎక్కడ దాకా వచ్చింది మమ్మీ? ఉడుకుతుంది, ఉడకాల. నీళ్ళు పోసినా కొంచెం చక్కెర వేసిన అది ఉడకాల. అది చూపిద్దామండి. ఇది నీతో మాట్లాడితే చెడగొట్టినా ఈ వాయి ఉంది కదా, ఈ వాయి చూపిద్దామండి. రెండో వాయి మంచిగా వస్తుంది. రెండో వాయి మంచిగా చూపిద్దాం. ఆన్ చేసినవా? ఉడుకుతుంది ఇట్లా పొడగలు పొడగలు వస్తుంది. ఇప్పుడు అగుతున్నట్టు ఇది చెప్పలేము, ఇంతే తెలుసుకోవాలా. ఏం చెప్పగలను? గట్టి పడాలా. మీ డాడీ తింటాడు కదయా, ఏ పిల్లలు తినేస్తారు. అవును, నేను కూడా అదర్ తినేటండి. నా చిన్నప్పుడు చాలా ఫేవరెట్ ఇది. ఇంత బాగుంటుంది. ఇది పాకం పట్టేదే కష్టం. ఆ పాకం తెలుసుకునేదే కష్టం. గట్టిగా కావాలి. మరి గట్టిగా అయితే పట్టపట్లాడిపోద్ది. అట్లా కాకూడదు. కొద్దిగా లూజ్ ఉన్నప్పుడే కొయ్యాలి. అంతే, కొద్దిగా కావాలి. అది పట్టకర తీసుకోదా? ఉంది, మెసగొట్టు ఉంది. అయింది చూపెట్టు లోపలికి. ఇది ఎట్లా ఉంటుంది? ఇట్లా వస్తుంటుంది, గట్టిగా అవుతుంటుంది. ఇప్పుడు ఆరబోస్తే బిల్లలాగా గట్టిగా ఉంటుంది. బిల్లలాగా గట్టిగా వస్తుంది. ఇంకా ఆరబోద్దాం. ఆరబోద్దాం రండి. పట్టుకునేది తీసుకోరాదా? అది జారిపోతాయేమో ఇది వచ్చి ఇది తెలిసిన వాళ్ళు మరి దీన్ని ఏమంటారు? ఇది ఎవరికైనా తెలిసి ఉంటుంది. దీన్ని వేరే ఏదో దీన్ని అది అంటారు, ఈ పేరుతో అంటారు అనేసి వాళ్ళు రకరకాల పేర్లు ఉంటాయి. ఇది గట్టిగా అయితే చూడు ఆల్రెడీ అయిపోయింది. పోసినప్పుడు ఎట్టుండే అట్లా కొడతనే ఉండే. చూడు ఎట్ట గట్టిగా అయిపోయింది. ఇదే తెలుసుకోవాలా. అది పాకం పట్టేది ఇదే కష్టం. చూడండి, ఇంకొక వైపు పట్టుకుందాం. ఓకే, ఇప్పుడు దీనికి అట్లా ఘాట్లు పెట్టానా? తెగదు, అట్లా తెగదు. ఇది కొబ్బరి కదా, తెగదు. ముక్కలు చేసుకోవటమే. ఓకే, అట్లీస్ట్ ఇట్లా ట్రై చేశానా? వద్దు కాదు, అస్సలు కాదు. చెడిపోద్ది. నేను చూసినట్ల కొబ్బరి ముక్క అస్సలు తెగదు. చిక్క అయిపోతుంది. వాటర్ దేపో, వాటర్ బాటిల్ దా. మమ్మీ, కొబ్బరి చానా రెడీనా? రెండో వాయి. అబ్బా అబ్బా, డాడీ ఫస్ట్ టేస్ట్ చూస్తాడా? అంత దూరం ఎక్కడ దగ్గర రావాలా? ఎటుంది డాడీ టేస్ట్? తింటాడు ఇప్పుడే. నెయ్యి కింద అంటకుండా వేస్తాం. అదిరింది. నిజంగా చాలా బాగుంది. నేను కూడా ఒక్క ముక్క నేను చూసిన కదా, మస్తుంది. టేస్టే మారిపోద్ది. అంత రుచిగా ఉంటుంది కొబ్బరి చానా. అస్సలు అనుకోరు ఇది ఉత్త చక్కెర కొబ్బరి పల్లీలు అని అనుకుంటారు చూసేటోళ్ళు, కానీ అబ్బా టేస్ట్ ఏందా అంత మారిపోయింది. సూపర్ గా ఉంది టేస్ట్. పాకం పట్టేది డాడీ చెయ్యగా ఉండేటోడు రెండోసారి కూడా టేస్ట్ బాగుంది అంటండి. ఈరోజు పాకం పట్టేది చాలా కష్టం. అది తెలుసుకోవాలా. లేకపోతే పొడి అయిపోద్ది. లేకపోతే నీళ్ళు గట్టి తీస్తుంటే బంక తాగుతాం. అదే నీళ్ళు ఎక్కువ అయితే కరెక్ట్ చూసుకొని తిను. నీకోసమే కదా మేము తినేది లేదు. ఆ పిల్ల సరిగ్గా తిందు. ముఖ్యంగా డాడీ కోసమే. మా అబ్బాయి జిమ్ము, నాకు డైట్. నేను డౌట్ మమ్మీ, ఇంత మంచి చేస్తే డౌటే. డౌట్లా గిట్లా తినే నిన్ను దాచిపెట్టేస్తా. నీదే అంతా నీదే అనేది.
నాకు పండగే పండుగ. పండుగ పండుగ. ఎంజాయ్. సంక్రాంతి పండగే పండుగ. డాడీ ఎప్పుడన్నా నీకోసం వంట వండిండా మమ్మీ? ఇంతవరకు లేదు, కనీసం టీ కూడా పెట్టి లేదు. ఇదే పళ్ళు వండుతాడు నీకోసం. రెండు మూడు సార్లు చూడు. చెప్పినా నీకోసం వండుతున్నా టీ చూడు. నీళ్ళు కాదు, ఒక ఎప్పుడైనా వండుతాడు నీకోసం. వీడియో ప్రూఫ్ ఇదిగో. వండినట్టు అంట చెప్పండి. మరి ఈ ఫోటో ఎవరికైనా చూపిస్తే ఏం వండిన అంటారు కదా. కదా ఇది? నేను అన్ని పోసి పెడితే అట్లా గంటి తిప్పుతున్నాడు. అది వండినట్టు అయితే తెచ్చా, మీరే చెప్పండి. ఉండండి దీంట్లో. దీంట్లో ఉన్నది చూడండి, అది మంచిగా కరిగింది. ఇప్పుడే అసలు ఏందాక మా నవీన్తో మాట్లాడతా పొరపాటు చేసిన, లేట్ చేసిన. ఇప్పుడు ఆ లేట్ చేయను, అది చక్కెర కరగగానే మనం పోసేయాలి. ఇవి తిప్పుతాడు బా. కాడ ఇది పట్టుకునేదా పట్టుకున్నాను. ఇస్తావు. నీకోసం వంట చేస్తే టీ పడుతున్నా. ఇక్కడ ఉందమ్మా. మమ్మీ కనపడలేదు ఎక్కడ. ఓ లోపలికుంటే అందుకే పొట్టిగా ఉండడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ మమ్మీ. పొడుగు తక్కువ ఉండకూడదు వాళ్ళ. నేనేం పొడుగు తక్కువ లేదు, కరెక్టే ఉండ. అవునా? అది కాదు నవీన, ఇదిగో ఇది సరే లేదు. అది ఇంకా గట్టి పట్టుకుంటుందో. కొత్తదా? కొత్తది తెచ్చినవా? కొత్తది కాదు, అప్పుడు తెచ్చినవి. అది ఇది ఢిల్లీలో తీసుకొచ్చిన. ఇది అవును, ఢిల్లీ. పోయింది ఢిల్లీ. ఇదే ఢిల్లీది. ఇదే ఢిల్లీ తీసుకొచ్చిన. 20-30 సంవత్సరాలు అవుతుంది 20 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి ఢిల్లీ పోయిండు పాపం. తాజ్ మహల్ చూడడానికి. ఎక్కడికి పోం మేము సరిగా. ఢిల్లీ చూసిన, ఎర్రకోట చూసిన, అలా గాంధీ భవన్ చూసిన, తాజ్ మహల్ చూసిన, రామశాన్ చూసిన. ఇద్దరు బాబు చేద్దాం. ఇది తీసి రెడీకి పెట్టుకుంటే పెట్టాలనా? కలిపెడుతున్నావు. ఒక కొద్దిసేపు అయితే అయింది. అది అయ్యేసరికి మనం ఇది రెడీ చేసి పెట్టుకోవాలా. కత్తి ఇట్లే తీసి పెట్టుకోవాలా? ఇది తీసి మళ్ళీ అక్కడ రెడీ పెట్టుకోవద్దు. అది పోయడానికి ఇట్లా ముక్కలు చేసుకోవాలా. అబ్బో కాలుతుంది. ఇట్లా చూపిస్తా. అంతేనా? కొంచెం అవుతుంది. మళ్ళీ ఒక్క సుక్క అవసరం లేదు, బాగానే ఉందమ్మా. కొద్దిగా వేద్దాం. ఒక్కొక్కసారి అందం అనుకుంటా. కొద్దిగా అంటదు, పెచ్చలు కూడా వస్తుంది. వద్దు చాలే, కొద్దిగా సార్. వంట చేయలేదు నా కోసం అంటే ఇక చెప్తాను చూడు. సరే ఒక్కటి, అది పాకం నువ్వు ఇట్లా పోయా కరెక్ట్గా ఉండాలా. నువ్వు వంట చేసినట్టే ఇదే మాట. దాంట్లో పోస్తా. కరెక్ట్గా ఉండాలా. ఇది వచ్చినట్టు రావాలా. చెప్పు నువ్వు వంట. చెప్పను, నీకు వంటలు వచ్చు కదా. నువ్వే కదా డాడీ చేసేది వంట ఇప్పుడు. ఎవరు న్యాయం చెప్పండి, కొడుకుని చెప్పండి న్యాయం. మమ్మీ చూద్దురా, న్యాయం తర్వాత చూద్దాంలే కానీ. న్యాయం సంగతి దేవుడికి ఎరికా? అంతే నాకు పాడైపోతాం. రెండో అమ్మాయి కూడా నీ మొహంలో నా చెప్పు అంటాడా డాడీ? అంటే డాడీ ఇదే ఫస్ట్ రోజు చెడిపోలేదు కదా. అవునవును, అదే నిజంగా. చెడిపోయిందా ఏమన్నా? అంటే నీకు నీళ్ళు పోసినా మళ్ళా నీళ్ళు పోసినా. అయిపోయింది. చూడు కొద్దిగా పొరవసేపు. అదే కాదు దాని మీద ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నాం మమ్మీ ఈరోజు కొబ్బరి చానా? 10 years. 10 years కదా. 10 years తర్వాత చేస్తాను. మీరు ఫైనల్ చేసినా కానీ ఇది చేయలే. ఒకసారి పల్లి పెట్టి ఉట్టి పల్లి పట్టా. పల్లి పట్టి అంటే ఉట్టి పల్లి లేదు, కొబ్బరి లేదు. అవునా? అంతే. చూడు కాకపోతే కాదు ఊరికి వస్తుంటుంది ఫుల్గా. ఇట్లంటే కొద్దిగా మనకు గ్యాప్ కనపడుతుంటుంది. ఇంకొక ఇట్లా కూడా పెట్టి చూసుకోవచ్చు. ఇట్లా పెట్టి చూస్తే ఇట్లా ఉండకూడదు. నురుగు పైకి వస్తు రావాలా. మందమైంది. ఇప్పుడు ఇట్లా తీస్తే ఏముంది చూడొట్టి ఈ కనపడుతుండే, కొబ్బరి ముక్కలు కనపడుతుండే. అట్లా కాదు రాదు, అదే ఉంటుంది. ఇట్లనే నురుగు ఉంటుంది. అప్పుడు వచ్చినట్టు
అబ్బా. ఆయన వచ్చాట వంటలు వచ్చండి. తగ్గేదే లేదు అంట. ఎప్పుడు నన్ను వంటలు రా వంటవా చూడు నేను చేసి చూపిస్తాను అంటాను. నేను పోయాను మరి బావట ఎప్పుడు పోతావు తెలుసా నీకు? నేను బయటికి పోతాను వాళ్ళు పోతా. డాడీ కొత్త ఛానల్ పెడతారు, గురా హోమ్ కుకింగ్. పద్ధతి కాదు, ఆ ఛానల్ ఉంటది, ఆ ఛానల్లో చూసి ఆ వంటలు చూసేటోళ్ళు. ఎందుకంటే ఉండవు కదా, ఏం చేస్తుంటాడు, పనికి పోతుంటాడు, వంట ఏది అంటుంటారు. ఇప్పుడు ఎక్కడ నిలబడుతుంది, కొద్ది నిలబడుతుంది కదా, ఇంకొక నిమిషం అంటే నువ్వే కలవబా కోస్తావా? కుప్పలాగా కోస్తావా? మరి ఇది వేసుకొద్ది, ఇది వద్దు, అది బెస్ట్ కదా ఇదే వేసుకొద్ది. నాకు తెలుసు బెస్ట్ కదా మమ్మీ. అసలు వేసుకో, రెండు పట్టుకుంటాను నేను, రెండు పక్కల. దీని బలం లేదు దీనికి. అదే మరి నేను చెప్తాను. అరే నేను చేసి వంటలు చేసి చూసేదాన్ని, నాకు తెలియదా ఈ సైడ్కి వేసిన అదే వాడుకుంటాను. అంటే బాగా గ్రిప్ ఉంది, పతలాగా ఉంది. మంట తగ్గిపోయి సిమ్లో పెట్టే పోసి జాగ్రత్త, గంటిది ఏడు కుప్పలా పోసి. ఓకేనా? కొద్దిగా తీసి ఇప్పుడు వేస్తేనే వేడి మీద లేదా అతుక్కుంటాం దీనికి. వద్దులే ఉండి, వద్దు అంటుంది, వద్దు తేడా అవుతుంది ఉండి అట్లా. ఆల్రెడీ కొట్టుకున్నాం. గట్టిగా 30 నిమిషం అయితే ఉడిచేస్తుంది. సరే రండి, సరే ఇంకా అక్కడ హాల్లో కలుద్దాం రండి. అబ్బా కొద్దిగా అయ్యో ఎడం చేత అది కూడా మమ్మీ వీడియో తీస్తున్నాం, అది ఇది ఏం లేదు. చూడు నెట్ వచ్చిందా, మొత్తం పలక అయిపోయింది, స్వీట్ పలక. లేపు లేపు లేపు. ముక్కలు చేసుకుందాం. కాలుతుందా? కాలుతుంది, కొద్దిగా కాలుతుంది, కాలుతుంది. ఇప్పుడు దీని ముక్కలు కోసావా మమ్మీ? ఆ ముక్కలు చుంచాలా, ఆలే పోయి ముక్కలు పెట్టుకున్నాం. సరిపోదు. నాకేనా ముక్కలు చేసి పెడదాం. అక్కనే టీవీ ఆఫ్ చేస్తా. ఇటు చూడు డాడీ, తిను ముక్కలు ఎట్ట తింటే నీకు చెప్పాలంటేనా? అట్లా తింటావా? అట్లా తింటే ఒక్కరోజుకి అయిపోతావు బాబా. మళ్ళీ నేను చేసి పెట్టలేను. తినటానికేలే కానీ కొద్దిగా కొంచెం తింటే కదా, చదువుకుంటే కదా. మళ్ళీ చేయాలా అంటే నల్ల కొబ్బరి. డాడీకి అదేందో సిమెంట్ చెక్కల్లాగా అనిపిస్తున్నాయి. చూడండి ఈ సైజు ముక్కలు చేసుకోవాలా మంచిగా. ఒకసారి తీసుకోవడానికి ఈ సైజు చేసుకోవాలా. మా మమ్మీ ఇట్నే చేసేది, పెద్దగా నేను కాదు, మా మమ్మీ ఇట్నే చేసేది. అవ్వా అత్త కదా? మీ అత్తే. మరి చెప్పుకో మరి నువ్వు మా అత్త అని. మా అమ్మ మీ అత్తే కదా. మీ అమ్మ మాయతో, మా అమ్మ మీ అత్తో. డాడీ చూడు టెక్నిక్ ఎట్లా పడుతుంది.
సో డాడీ ఎప్పుడు వంట చేయలేదు అన్న గుర్తు మమ్మీ. ఈరోజు వంట చేసిన డాడీ, ముక్కలు చేసిన డాడీ. కలబెట్టింది వంట చేసినట్టు ఎవరు కలబెట్టింది అది పని కాదా? పని కదా. నేనేమన్నా నేను నాలుగు లేకపోతా అది ఎప్పుడు పాకం వస్తే పోయింది పో, నేను చేసి పెడతా పో. ఇప్పుడు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇందులో మేమంటాం ఇప్పుడు మనం చూసే వాళ్ళందరూ అంటారు. నాకు చాలా మంది అయ్యారు తోడు నాకు తోడు. ఇందులో నేను ఒక్కదాన్ని మొత్తుకుంటుండేదాన్ని. ఇప్పుడు నేను శేఖాలు చూసి మీరు కూడా కానండి. అందుకే పాప మా అనేది నిన్ను ఊరకు కదానండి. టేస్ట్ చూసి చెప్పండి ఫస్ట్ మమ్మీ. టేస్ట్ సూపర్ అని చెప్పినా కదా. మళ్ళీ ఇప్పుడు నేను కూడా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తినకూడదు. ఈ రుచి కమ్మదనం యాడ్ నుంచి వస్తుందో కానీ అది ఫోన్ ఉంది, చాలా బాగుంది కమ్మంగా అయినదిటవా. సరే చూడండి, నేను చేసిన కొబ్బరి చెన మీకు కానీ నచ్చినట్టయితే, నేను చేసిన కొబ్బరి చెన మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నాకు నచ్చింది బాగా. నీకు నచ్చింది, నువ్వు చేసుకున్నావు కదా సబ్స్క్రైబ్ అప్పుడే నీ ఫోన్లో. మనకి అందరూ చెప్తుండ నేను లైఫ్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్నాను డాడీ. కొత్తగా చూసేటోళ్ళు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? సరే మరి టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. నేను చేసుకున్నాలే. నువ్వు చేసుకున్నావులే.